కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామ గ్రామ పంచాయతీ పరిధిలోని వండాలమ్మపేట కొత్త కాలనీకి చెందిన మందుల కులమునకు చెందిన వారు అనేక సంవత్సరాలుగా ద్రాక్షారామ గ్రామంలో నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి ఆయుర్వేద మందులను తయారు చేసి అమ్ముకోవడం. అందువల్ల వీరిని మందుల్లోని అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో వీరు ఉపాధి నిమిత్తం ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అనేక సంవత్సరాలుగా కుల ధృవీకరణ పత్రాలు లేవు. మంత్రి సుభాష్ ఆర్డీఓ రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. వీరందరికీ బీసీఏ కుల ధృవీకరణ పత్రం జారీ చేశారు. తమ సమస్యలను చెప్పిన వెంటనే తక్షణం పరిష్కారం చేసిన మంత్రి సుభాష్ కు, ఆర్డీఓకు, తహసీల్దార్ కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు కులాలు మండలంపేట ఏరియాలో మందల వాళ్ళని ఉన్నారు. వీళ్ళకైతే 20 ఇయర్స్ గత 20 ఇయర్స్ నుంచి కూడా క్యాస్ట్ అనేది లేదు. వీళ్ళు ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఎస్టీ అన్నట్టుగా ఎస్టీ పెట్టుకున్నారు. అది వీళ్ళు ఎస్టీ కాదు అని వీళ్ళు పెట్టిన ఏ అప్లికేషన్ అయినా క్యాస్ట్ కి ఏ అప్లికేషన్ పెట్టినా కదా రిజెక్ట్ అయ్యి వచ్చేది. వీళ్ళది ఎస్టీ కాదని. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టీ మీద కేసులు నడుస్తున్నాయి. రెండు కులాలు ఎస్టీ అని పెట్టుకున్న కేసులు నడవడం వల్ల వీళ్ళు పెట్టిన అప్లికేషన్ ప్రతిదీ రిజెక్ట్ అయ్యి వచ్చేది. అలాగే 4 ఇయర్స్ గడిచిపోయింది. వీళ్ళకేమో క్యాస్ట్ లేదు. క్యాస్ట్ లేక పిల్లల స్కూల్ కి వెళ్ళడానికి క్యాస్ట్ మెన్షన్ చేయడానికి లేదు. రెండోటి వీళ్ళకి పెన్షన్ పెట్టుకోవడానికి కూడా క్యాస్ట్ అవసరం, అది కూడా లేదు వీళ్ళకి. అలాగే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి, 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ పడుతుంది. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పెన్షన్ ఒకటి ఉండింది, అది కూడా లేదు, పెట్టుకోవడానికి అవకాశం లేదని వీళ్ళు చాలా ఇదిగా వాపోయారు. ఇప్పుడు నేను వెంటనే మన మినిస్టర్ గారు అయినటువంటి సుభాష్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సార్ వెంటనే ఆర్డీఓ మేడం గారికి ఫోన్ చేసి వీళ్ళు ద్రాక్షారామ సర్పంచ్ గారు కొంతమంది ఎస్టీ మందల వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళ క్యాస్ట్ కి సర్టిఫికెట్లు ఏంటన్నది మీరు వెరిఫై చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలని మేడం అని చెప్పేసి సారు. అందరికీ నమస్కారం అండి. మేము మందురాలం అండి. మా కులం వచ్చి మందురాలం. ఈ మందురాలం అనేది మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము పడే బాధ ఏంటంటే మాకు అనేది క్యాస్ట్ సర్టిఫికెట్ లేదండి. పూర్వం మా పెద్దలు తెలియక వేరే వాళ్ళ క్యాస్ట్ ని మా కింద చెప్పుకునేవాళ్ళు. అది చాలా మందికి పబ్లిక్ అవడం వల్ల మేము క్యాస్ట్ పెట్టుకున్నా కూడా వచ్చేది కాదు. అలాగని చెప్పేసి మా వాళ్ళు సృష్టించిన క్యాస్ట్ కూడా మాకు వచ్చేది కాదు. మేము ఇలా నలిగిపోతూ ఉండేవాళ్ళం. ఆఖరికి మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలన్నా కూడా మా క్యాస్ట్ చెప్పుకోలేని స్థితిలోని మేము ఉండేవాళ్ళం. మాలో మేము నలిగిపోతూ ఉండేవాళ్ళం. ఎంతో మంది కూడా మేము ప్రయత్నించడం మాకు వచ్చేది కాదని క్యాస్ట్ ఏదో రకంగా ఇది కాదు మమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మాకు మా అరుణ మేడం గారు మాకు రావడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. మా బాధ మేము చెప్పుకోగలగానే మా మేడం గారు, మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని సుభాష్ దగ్గర తీసుకురావడం జరిగింది. మేము తీసుకురాగానే సుభాష్ గారు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఎమ్మటనే ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఎమ్మటనే కాల్ చేసి మాట్లాడుతున్నారు.